సంవత్సరం మకర రాశి ఫలితాలు. వీరికి ఆదాయం 14, వ్యయం 14, రాజపూజ్యం 3, అవమానం 1. రాశ్యాధిపతి శని. అదృష్ట సంఖ్య 8. మయూర నీలం ధరించాలి. తరచుగా గ్రీన్, బ్లాక్, వైట్ కలర్ వస్త్రాలు ధరించాలి. ఎక్కువగా చింతపండు, గోంగూర, పిండి వస్తువులు, రొట్టెలు, నెయ్యి ఎక్కువగా మీరు తీసుకుంటూ ఉండాలి. ఈ రాశి వారికి మే 1 నుండి సంవత్సరాంతం వరకు ద్వితీయ స్థానమందు సువర్ణమూర్తిగాను గురువు, రాహుకేతువులు సంవత్సరారంభ నుండి సంవత్సరాంతం వరకు తృతీయ భాగ్యస్థానములందు రజితమూర్తులుగాను ఉండటం వలన పంచమ స్థానములో గురుడు సంతాన వృద్ధి, సంపద వృద్ధి, ఆర్థిక ఎదుగుదల, ఆర్థిక పరిపుష్టి కలిగి ఉంటారు. స్టార్ మార్కెట్లను ఆకర్షించి విశేషమైన లాభాలను మీరు పొందగలరు. నూతనంగా గృహమందు అధికమైనటువంటి శుభ ఫలితాలు మీకు ఎక్కువగా కలగగలవు. అన్ని వృత్తుల వారికి, అన్ని రంగాల వారికి, పనిచేసేవారికి జన్మరాశిలో సువర్ణమూర్తి అయినటువంటి గురుడు అదృష్టాన్ని మీకు కలిగిస్తాడు. ఇతర దేశాలకు వెళ్ళే అవకాశం ఎక్కువగా కలుగజేస్తుంది. ఇప్పటికే ఇతర దేశాల్లో చదువు పూర్తి చేసిన వారికి ఉన్నత ఉద్యోగ అవకాశాలు, ఉద్యోగం లభిస్తుంది. ఉద్యోగం ఇప్పటికే పొంది ఉంటారు. ఉద్యోగం పొందినటువంటి వారికి కళ్యాణాది శుభయోగములు అనేటివి జరుగుతూ ఉంటాయి. ఆర్థిక విషయంలో అప్రమత్తంగా ఉండాలి. క్రమశిక్షణ కలిగి ఉండడం అవసరం. వృత్తి వ్యాపారాలలో ఆశించినటువంటి ఫలితాలు మీకు దక్కగలవు. ఉద్యోగస్తులకు వేతనాల పెంపు ఖరారవుతుంది. మీరు అన్ని రంగాలలో ఆశించినటువంటి విశేష అభివృద్ధిని అనుభవిస్తారు. సంతానం కూడా ఆశించినటువంటి ప్రతిభ కనబరిచి మీకు తోడుబాటుగా ఉంటారు. సమాజంలో మీకు మంచి స్థానం అనేది లభిస్తూ ఉంది. ఇప్పటి నుంచో సమస్యలు ఎదుర్కొనే వారికి, న్యాయ సహాయం ఆర్థించే వారికి అనుకూలమైనటువంటి సమయం ఈ యొక్క సంవత్సరం. కోర్టు వ్యవహారాలు, లిటిగేషన్ నుంచి విముక్తి అవుతారు. స్వయం వృత్తుల వారికి, స్వయం రంగం వారికి, న్యాయవాద వృత్తుల వారికి, ధాన్యం కొనుగోలు, రైస్ ఇండస్ట్రీలు, కర్మాగారాలు నడిపేవారికి, సాంకేతిక నైపుణ్యత గలవారికి, మోటారు, కారు, మెకానిక్, డ్రైవింగ్ వృత్తుల వారికి చాలా ప్రయోజనకరమైనటువంటి సమయం ఈ యొక్క సంవత్సరం. కావున ద్వితీయ స్థానమందలి శనేశ్వరుడు స్థానరీత్యా సామాన్య ఫలితాలను ఇచ్చినా కానీ అనేక రకములైనటువంటి శుభ ఫలితాలను మీకు కలిగిస్తుంటాడు. మరి కాబట్టి శనేశ్వరునికి 11 రోజులు అభిషేక పూజాదులు జరిపించి శని జపం చేసి నల్ల నువ్వులు, నువ్వుల నూనె, నల్ల చెప్పులు, గొంగడి, గొడుగు ఇత్యాది వస్తువులు దానం చేయాలి. నల్ల బెల్లపు ఉండలు చిన్నపిల్లలకు ఎక్కువగా పంచిపెడుతూ ఉండాలి. ఈ విధంగా చేయడం వలన మంచి లాభాలు కలిగి ఈ యొక్క సంవత్సరం అనుకున్నటువంటి ఫలితాలు మీకు కలగగలవు. మరియు ఈ మంత్రం జపం చేయండి. ఆరోగ్యమస్తు, బలమస్తు, యశోస్తు నిత్యం, సౌభాగ్యమస్తు, శివమస్తు, శుభమందగామి, ద్యుతినీల మహోదరాభ్యాం శ్రీ శనీశ్వర మమదోష నివృత్తిదేవ అనేటువంటి యొక్క మంత్రాన్ని మీరు జపం చేయండి. ఆ యొక్క ఫలితం అనేది మీకు ఎక్కువగా లభించి శనేశ్వరుని యొక్క అనుగ్రహం మీకు కలిగి ఈ సంవత్సరం అంతా కూడా శుభ ఫలితాలు మీకు కలిగి ఉంటారు. శుభం భూయాత్.